ఎస్ మిస్టర్ ఈశ్వర్, మరొక విషయాన్ని కూడా మీతో చర్చించదలుచుకున్నా. లోకేష్ మంత్రిగా, ఆ పార్టీ నాయకుడిగా, బాధ్యత కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవాళ చర్చనీయాంశంగా మారాయి. ఎందుకని చర్చ ఎందుకు జరుగుతోంది అంటే, లోకేష్లో ఇంత ప్రతిభావంతుడు ఉన్నాడా? ఆయన తీసుకున్నటువంటి రాజకీయ నిర్ణయాలు కానీ, ధోరణి కానీ, ప్రవర్తన కానీ, అలాగే ప్రజా దర్బారు నిర్వహిస్తున్నటువంటి తీరు కానీ మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు చేయటం లేదు అన్నటువంటిది చర్చనీయాంశం. అనేక సార్లు నేను ఇక చంద్రబాబుని ఆయన ధర్మరాజుగానే పిలవదలుచుకున్నా. ఎందుకనంటే ఉపేక్షించే ధోరణి ఉన్నప్పుడు, చేతులు నలుపుకుంటూ కూర్చుంటున్నప్పుడు ఇవాళ మనకి గుర్తొచ్చేది ధర్మరాజే. అందరినీ ఒకే కోణంలో చూస్తే నడవదు అన్నది కొలిక్పూడి వ్యవహారం ఒక పాఠం నేర్పింది ఆయనకి. ఆయనే బాధపడ్డాడు, ఆయనే ఆలోచన చేస్తున్నాడు, ఆయనే డిఫెన్స్లో పడ్డాడు. కొడాలి నానికి నేను ఎలా సీట్ ఇచ్చాను అని ఆయన ఆలోచించాడు. ఎప్పుడు ఒక తీవ్రమైనటువంటి బూతులు, విమర్శలు పడ్డాక. అలాగే గన్నవరం వంశీకి ఎలా టికెట్ ఇచ్చాను అని ఆయన పునరాలోచన చేశాడు. కానీ ఆయన పడ్డ బాధ వర్ణనాతీతం. అలాగే కొలికపూడికి ఎస్ ఒక ప్రొఫెసర్ అనుకున్నాడు, ఒక నిలబడే తత్వం ఉందనుకున్నాడు, టికెట్ ఇచ్చాడు. ఆయన డిఫెన్స్లో పడిపోయాడు. విచిత్రమైనటువంటి ధోరణి ఒకటి ఉంటుంది ఈ పార్టీలో. చంద్రబాబు గారు నమ్మి రాజ్యసభకు పంపించిన వాళ్ళు ఎవరు పార్టీకి కానీ, ఆ నాయకుడికి కానీ, అంటే చంద్రబాబుకి కానీ ఎక్కడా లాయల్గా లేరు ఆయనకి. అందరూ ఆ ప్రయోజనం వరకు ఉంటున్నారు, తర్వాత వెళ్ళిపోతున్నారు. యు టేక్ ఎనీబడి, 1 or 2 ఫెలోస్ ఇంకా వేలాడుతున్నారేమో కానీ బాధ్యతతో కాదు, అవకాశం కోసం, ఏదో ఒక ప్రయోజనం కోసం. అంత అంకిత భావంతో టీడీపీ రాజ్యసభ మెంబర్లు లేరు అన్నది గమనించిన వాస్తవం. ఆయన పంపించినటువంటి ప్రతి రాజ్యసభ మెంబర్. ఇక ప్రస్తుతం వస్తే ఎమ్మెల్యేలను ఇప్పటికే 3 సార్లు చాలా ఘాటైనటువంటి విమర్శలతో, వార్నింగులతో ఏంటిది అని ఆయనే కోప్పడ్డాడు, ఆయనే ఆదేశాలు ఇచ్చారు. కానీ ఎమ్మెల్యేలు తెగబడుతున్నారు. పదే చాలామంది చర్చల్లో చెప్తూ ఉంటారు, 164 మంది ఇవాళ కూటమిలో ఎమ్మెల్యేలు ఉన్నారు అని. ఏం చేయను. కానీ మరి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్న చోట రాణింపు ఉండాలి కదా. ఈ తెగింపేంటి, ఈ దుర్భాషలేంటి, ఈ కుట్రలేంటి, వీటికి ప్రయత్నాలేంటి, అలాగే వీళ్ళు తెస్తున్నటువంటి, పెంచుతున్నటువంటి గౌరవం ఏంటి? విచిత్రంగా 164 మందిలో పట్టుమని 5గురు ఉన్నా సరే ఈ 164 మంది కూటమి యొక్క పరువు తీసేస్తారు. ఈ 5గురి మీద ఉపేక్షించాల్సిన పరిస్థితి ఉండదు. ఐ కెన్ టెల్ యూ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక్కసారి నిరంకుశంగా ఉన్నటువంటి ఒక ఫ్యాసిస్టుని తీసుకుందాం. ఆ ఫ్యాసిస్ట్ ధోరణి ఎలా ఉంటుంది అనంటే, ఒక పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక 100 మంది ప్రయాణం చేస్తుంటే ఒక్కడు గనక ఉంటే ఇంకా ఆ పడవ మొత్తం మునిగిపోతుందంటే, ఆ ఒక్కడిని సముద్రంలోకి నెట్టేయకపోతే ఆ ఫ్యాసిస్టు ఈ 99 మంది మునిగిపోతారు. ఒక్కడిని పక్కకి నెట్టేసినా పర్వాలేదు, 99 మంది మిగులుతారు అన్నటువంటి రాజకీయం ఇక్కడ ఉండాలి. 164 మందిలో ఎవడు కట్టుదప్పినా, ఎవడు హద్దు దాటినా ఇమీడియట్ రియాక్షన్ లేకపోతే చాలామందిలో ఒక ఈజీ నేచర్ వచ్చేస్తుంది. ఏది చేసినా పర్వాలేదు బాబుగారి దగ్గర అని. అలాగే ఏమన్నా పర్వాలేదు అన్నటువంటి పరిస్థితి రాజకీయ నాయకుల్లో బలుపు బాగా పెరుగుతుంది. ఎలా పడితే అలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళను తుంచేయకపోతే మొత్తం ఇన్ఫెక్షన్ లాగా, ఒక అంటువ్యాధిలాగా అందరికీ వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని గ్రహించే ఇప్పటికే 50 మందిని టార్గెట్ చేశారు. 40 నుంచి 50 మందిని టార్గెట్ చేసి వాళ్ళ మీద పర్యవేక్షణ పెట్టారు. వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నారు. ఎక్కడ తప్పులు చేస్తున్నారో జల్లెడ పడుతున్నారు. కానీ అది ఏదైనా తగ్గుతుందా అని అంటే ఎస్. ఇవాళ ప్రజా దర్బారు సెంట్రల్ పార్టీ టీడీపీ కేంద్ర పార్టీలో నిర్వహిస్తే 100 మంది వచ్చి క్యూలో నిలబడి లోకేష్కి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు, వాళ్ళ అర్జీలు ఇచ్చుకున్నారు. ఇంత ఒత్తిడి జనం మధ్య ఉంటే, ఇన్ని సమస్యలు జనంతో ఉంటే మరి మీరందరూ ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం అన్నటువంటి హెచ్చరిక మామూలుగా ఇవ్వాల. ఆదేశాలు
చాలా లోతుగా ఘాటుగా ఇచ్చినటువంటి ఈ ప్రయత్నం ఖచ్చితంగా అది ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా మనం స్వాగతం పలకాలంట. బికాజ్ మనమే చెప్తుంటాం పదే పదే, ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజలకు సేవకుడుగా ఉండాలి, అధికారిగా కాదు అని. ఆ పరిస్థితి ఎమ్మెల్యేలు కనీసం మార్పు లేకుండా, బాధ్యత లేకుండా, వాళ్ళ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి పొరపాట్లను దిద్దుకోకుండా, మరొక విషయాన్ని కూడా మనం పదే పదే చెప్తూ ఉంటాం. ఆ ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో ఎస్సీ ఎస్టీ బీసీల హాస్టల్కి వెళ్ళి పడుకోలేరా? అక్కడున్న వసతులను గమనించలేరా? అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వనరులు ఏంటి అని కనీసం పరిశీలించలేరా? ఇవన్నీ ఎందుకు చేయలేరు వీళ్ళు? పార్టీ కార్యక్రమాలను మాత్రమే కార్యకర్తల మీద ఖర్చు పడేసి వీళ్ళు ఆర్భాటంగా నడిపించేసి అధిష్టానం దగ్గర మార్కులు వేసుకుంటే సరిపోతుందా? కుదరదు కదా. అందుకే లోకేష్ చాలా తీవ్రంగా స్పందించినటువంటి పరిస్థితిని ఐ నీడ్ టు హ్యావ్ ఎనీ అప్డేట్ ఫ్రమ్ యూ. ఎస్ ఈశ్వర్. లో వైసీపీ 5 సంవత్సరాల అధికారంలో ఉన్న తరుణంలో వారసత్వ భూములు లాక్కున్నారు, ప్రజల్ని బెదిరించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. వాటికి సంబంధించినటువంటి ఫిర్యాదులే ఇప్పుడు ప్రజా దర్బార్కి ఎక్కువగా వస్తున్నాయి సార్. ముఖ్యంగా ఏ నియోజకవర్గంలోనైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ నియోజకవర్గ ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఒక ఫిర్యాదో ఒక గ్రీవెన్సో చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆ ఎమ్మెల్యే అందుబాటులో లేడు. అలానే ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రికి ఇద్దామంటే మంత్రి అందుబాటులో ఉండలేదు. వీళ్ళందరూ కూడా బాధితులు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారో బాధితులు ఎవరైతే ఉన్నారో ఫైనల్గా లోకేష్ పెడుతున్నటువంటి ప్రజా దర్బార్కు వచ్చి ఇక్కడ ఫిర్యాదులు ఇద్దామని వస్తున్నారు. కొంతమంది విచిత్రం ఏంటంటే ఎమ్మెల్యేలు మంత్రుల మీద కూడా ఫిర్యాదులు ఇస్తున్నారు. మా ఎమ్మెల్యే అందుబాటులో లేడు, మా మంత్రి అందుబాటులో లేడు, మాకు న్యాయం చేయండి, మేము వెళ్ళి ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే వాళ్ళు అందుబాటులో ఉండలేదని లోకేష్కి చెప్తే ఒక్కసారిగా లోకేషే కంగుదిలాల్సిన పరిస్థితి. మీరు ఎందుకు ప్రజా దర్బారు పెట్టట్లేదు, ప్రజల సమస్యలకి తీసుకోవట్లేదు, వారానికి ఒకరోజు ప్రజలతో మీ నియోజకవర్గ ప్రజలతో కూర్చొని అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మీది అంటూ కూడా ఎమ్మెల్యేలకి మంత్రులకి నారా లోకేష్ వార్నింగ్ ఇచ్చాడని కూడా మనకు సమాచారం వస్తుంది. నారా లోకేష్ ప్రజా దర్బార్ నిన్న మంగళగిరి పార్టీ ఆఫీసులో పెడితే ఒక్క రోజులో 5,000 అప్లికేషన్లు వచ్చినాయి, 5,000 ఫిర్యాదులు వచ్చినాయి. 5 గంటల పాటు నిలబడి వాళ్ళందరితో ఆప్యాయంగా మాట్లాడి మీ కష్టం ఏంటి, మీకు ఇబ్బందులు ఏంటి అని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫిర్యాదులన్నీ తీసుకుంటే ఎమ్మెల్యేలు మంత్రుల మీద కూడా ఫిర్యాదులు వచ్చినట్టు కూడా మనకి విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. మా నియోజకవర్గంలో మంత్రి అందుబాటులో లేడు, మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే అందుబాటులో లేడు, మేము ఎవరికి చెప్పుకోవాలి బాబు గారు అంటూ కూడా బాధితులు లోకేష్కి ఫిర్యాదు చేశారు. అయితే ఖచ్చితంగా మంత్రులందరూ కూడా గతంలో మాదిరిగా పార్టీ ఆఫీసులో ప్రజా దర్బారు పెట్టినప్పుడు మంత్రులందరూ కూడా గ్రీవెన్స్లో పాల్గొనాలంటూ కూడా మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ఎవరు గ్రీవెన్స్ ఇచ్చినా సరే అది తీసుకోవాలి, వాళ్ళ సమస్య ఏంటో అడిగి తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించడానికి మీరందరూ కూడా కృషి చేయాలంటూ కూడా ఎమ్మెల్యేలందరికీ కూడా నారా లోకేష్ చెప్పాడు. ముఖ్యంగా అన్ని విభాగాల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కావచ్చు, మరొక డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ డిపార్ట్మెంట్లు అన్నింటిలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల మీద కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, వారసత్వ భూములను లాక్కుంటున్నటువంటి పరిణామాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఫిర్యాదులే చాలా ఎక్కువగా వస్తున్నాయి సార్. దాదాపు 5,000 ఫిర్యాదులు వచ్చాయంటే ఏ స్థాయిలో బాధితులు ఉన్నారు, ఎంతమంది ఇబ్బంది పెడుతున్నారనేది మనకు అర్థమవుతుంది. దాంట్లో సగానికి పైగా వైసీపీ హయాంలో బెదిరించి భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవటం, వారసత్వ భూములు లాక్కోవటం, ఈ వ్యవహారాలకు సంబంధించిన ఫిర్యాదులు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి సార్. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా నారా లోకేష్ ఒక క్లారిటీ ఇచ్చాడు. ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానికంగా అక్కడ ప్రజా దర్బారు పెట్టాలి, వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి. మీరందరూ కరెక్ట్గా ఇది చేస్తే నా దగ్గరికి ఇన్ని ఫిర్యాదులు రావు. మీరు ఎక్కడా కూడా పని చేయట్లేదు కాబట్టి ఇంతమంది వేల సంఖ్యలో అమరావతి వచ్చి మంగళగిరి వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేయాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా ఆయన మాట్లాడటం జరిగింది. అటు మంత్రులకి ఇటు ఎమ్మెల్యేలకు కూడా క్లాస్ వేయటం జరిగింది సార్. ఎస్ మిస్టర్ ఈశ్వర్.